హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టిప్స్. ఈ వీడియోలో జావాలో ఒక ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ సూపర్ కీవర్డ్. సో సూపర్ కీవర్డ్ అంటే ఏంటి, సూపర్ కీవర్డ్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, వాటి సింటాక్సెస్ ఏంటి, ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా జావాలో సూపర్ కీవర్డ్ గురించి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, అట్లాగే ఎగ్జామ్స్లో కూడా ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో జావాలో అయితే సూపర్ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సూపర్ ఈజ్ ఏ రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ జావా. సో సూపర్ అనేది జావాలో రిజర్వ్డ్ కీవర్డ్. మరి ఇక్కడ సూపర్ కీవర్డ్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, ఒకసారి తీరిపాటు చూద్దాం. ది కీవర్డ్ సూపర్ ఈజ్ యూజ్డ్ బై ది సబ్ క్లాస్ టు రిఫర్ ఇట్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, కన్స్ట్రక్టర్స్ అండ్ మెథడ్స్. అంటే సూపర్ కీవర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే ఓన్లీ సబ్ క్లాస్లోనే యూజ్ చేయాలి. సూపర్ కీవర్డ్ని ఓన్లీ సబ్ క్లాస్లోనే యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే దాని ఇమ్మీడియట్ సూపర్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కానీ, లేదంటే కన్స్ట్రక్టర్స్ని కానీ, లేదంటే మెథడ్స్ని కానీ సబ్ క్లాస్లో యూజ్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూజ్ సూపర్ కీవర్డ్. ఓకే, సో సూపర్ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. మరి వాటిని ఎలా కాల్ చేయాలి, వన్ బై వన్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు కాల్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్. మరి సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని సబ్ క్లాస్లో ఎలా కాల్ చేయాలో చూద్దాం. ఓకే, a subclass can call a constructor defined by its superclass by using the following form. సో దానికి ఒక చిన్న ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ని మనం ఫాలో అయ్యి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో అట్లాగే భయపడుతూ ఉంటారు కూడా. సో సూపర్ కీవర్డ్ చాలా ఈజీ. ఓకే, సో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో జావా కొంచెం అండర్స్టాండింగ్ అయిందంటే దానంత ఈజీ సబ్జెక్టే లేదు. సో చాలామంది జావా అంటేనే భయపడుతూ ఉంటారు స్టూడెంట్స్. సో జావా ఇస్ చాలా సింపుల్ లాంగ్వేజ్, ఈజీగా నేర్చుకోవచ్చు. సో సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని సబ్ క్లాస్లో కాల్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్మాట్ ఏంటంటే ఇది మనకు ఫార్మాట్. చూడండి, సూపర్ విత్ ఇన్ బ్రాకెట్లో పారామీటర్స్ లిస్ట్. ఈ పారామీటర్స్ లిస్ట్ ఏ పారామీటర్స్ లిస్టు అంటే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఏవైతే మనం పారామీటర్స్ పాస్ చేస్తామో ఆ పారామీటర్స్ లిస్ట్. ఓకే, ఇక్కడ సూపర్ కీవర్డ్ అనేది మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్కి మాత్రమే మనకు రిక్వైర్డ్. ఓకే, నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ పార్ట్లో వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి సూపర్ క్లాస్ పారామీటర్స్. అంటే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్స్లో ఏవైతే పారామీటర్స్ పాస్ చేస్తారో ఆ పారామీటర్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ సూపర్ కీవర్డ్ని ఎక్కడ యూజ్ చేయాలి మనము అంటే ఓన్లీ సబ్ క్లాస్లోనే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, సూపర్ మస్ట్ ఆల్వేస్ బీ ది ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ ఏ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో సబ్ క్లాస్లో కన్స్ట్రక్టర్ని రాసేటప్పుడు ఫస్ట్ మనం సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని రాయాలి, తర్వాత సబ్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ లాజిక్ ఏదైతే ఉందో అది మనం రాసుకోవచ్చు. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్దే ఉండాలి. ఓకే, సో సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో మనం కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు ఫస్ట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని రాయాలి, అంటే ఈ స్టేట్మెంట్ ఫస్ట్ రాయాలి. రాసిన తర్వాత సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్కి సంబంధించిన లాజిక్ కూడా తర్వాత రాసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సూపర్ మే ఓన్లీ బీ యూజ్డ్ విత్ ఇన్ ఏ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో సూపర్ అనే కీవర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేయాలంటే ఓన్లీ సబ్ క్లాస్లోనే యూజ్ చేయాలి. ఎందుకోసం యూజ్ చేయాలంటే దాని ఇమీడియట్ సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్స్ని కానీ, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కానీ, మెథడ్స్ని కానీ మనం కాల్ చేయాలన్నప్పుడు సబ్ క్లాస్లో సూపర్ కీవర్డ్ యూజ్ చేస్తాం. అంటే సింపుల్, క్లియర్. సో సూపర్ కీవర్డ్ని ఎందుకు యూజ్ చేయాలి, సబ్ క్లాస్లో యూజ్ చేస్తాము. ఎందుకోసం యూజ్ చేస్తామంటే దాని ఇమీడియట్ సూపర్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కానీ, మెథడ్స్ని కానీ, కన్స్ట్రక్టర్స్ని కానీ కాల్ చేసుకోవడానికి. ఓకే, సో లేకపోతే మనకు అవసరం లేదు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో సూపర్ కీవర్డ్ని ఎక్కడ యూజ్ చేయాలి మనం ఓన్లీ సబ్ క్లాస్లోనే యూజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, ది పారామీటర్స్ ఇన్ ది సబ్ క్లాస్ మస్ట్ మ్యాచ్ ది ఆర్డర్ అండ్ టైప్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్ ది సూపర్ క్లాస్. సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో యూజ్ చేసే వేరియబుల్స్ ఏవైతే మనం యూజ్ చేసుకుంటున్నామో ఈ సబ్ క్లాస్లో మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మ్యాచ్ అవ్వాలి. అక్కడ ఏబీ తీసుకుంటే ఇక్కడ కూడా ఏబీనే తీసుకోవాలి, అక్కడ ఎక్స్వై తీసుకుంటే ఇక్కడ కూడా ఎక్స్వైనే తీసుకోవాలి. ఇవన్నీ నేను ప్రోగ్రామేటికల్గా చూపిస్తాను. సో ఇప్పుడు టు కాల్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. తర్వాత అట్లాగే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని, మెథడ్స్ని కూడా ఎలా యూజ్ చేయాలని దాని కూడా నేను చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఇవైతే డెఫినేషన్స్ అయితే ఒక నోట్స్లో రాసుకోండి. నేను ప్రోగ్రామేటికల్ పార్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏంటంటే సూపర్ కీవర్డ్ని ఎందుకు యూజ్ చేయాలి, అసలు సూపర్ కీవర్డ్ రిక్వైర్డ్ ఏంటి, ఎందుకు సూపర్ కీవర్డ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ సూపర్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే
మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, ఒక మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి జావాలంటే త్రో సూపర్ కీవర్డ్. ఓకే, సో సూపర్ కీవర్డ్తో మనం ఈజీగా మెథడ్ ఓవర్ రైడింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. క్లియర్? ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఇంట్రెస్ట్లో అడుగుతూ ఉంటారు, హౌ టు అచీవ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఇన్ జావా అన్నాడు. త్రో సూపర్ కీవర్డ్. ఓకే, అదొక్క పాయింట్ చెప్పినామంటే చాలు. ఓకే, మరి ఇక్కడ ప్రోగ్రామెటికల్గా చూసినట్లయితే ఫస్ట్ అయితే ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాస్తాను. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఓకే, సో ఇదేం చేస్తున్నాను, టు కాల్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇన్ సబ్ క్లాస్. సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఒక క్లాస్ని డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ 1 అనుకున్నాను. 1 అనే క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ రాస్తున్నాను. ఇది వచ్చేసి నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను. ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ సూపర్ కీవర్డ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇందులో ఏం చేస్తానంటే సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈజ్ 1 క్లాస్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టుకున్నాను. ఇది నా సూపర్ క్లాస్. ఇది వచ్చేసి సూపర్ క్లాస్. అంటే మన సూపర్ కీవర్డ్ అనేది మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఒక సూపర్ క్లాస్ ఒక సబ్ క్లాస్ ఉంటేనే ఒక సూపర్ కీవర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం. అంటే మనం సింపుల్గా ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎక్స్టెండ్స్ 1. 2 అనే క్లాసు 1 అనే క్లాస్ నుండి ఎక్స్టెండ్ అవుతాం. సో ఇందులో కూడా ఒక కన్స్ట్రక్టర్ రాస్తాను. 2 అనే కన్స్ట్రక్టర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈజ్ 2 క్లాస్ అని ఒక మెసేజ్ పెట్టేసుకున్నాను. క్లాస్ కూడా క్లోజ్ చేసాను. సో సూపర్ క్లాస్ అయిపోయింది. ఇదేమో సబ్ క్లాస్. నెక్స్ట్ ఇక మెయిన్ క్లాస్ రాయాలి. సో దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను పక్కన. ఇక్కడ మెయిన్ క్లాస్ రాస్తాను. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ నేమ్ వచ్చేసి రోబో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ మెయిన్ మెథడ్ ఒకటి రాస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. మరి ఏ క్లాస్ చేయాలి ఆబ్జెక్ట్ క్రియేషన్? మనం ఆల్వేస్ సబ్ క్లాస్గా చేస్తూ ఉంటాం. ఎందుకంటే సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ ఫీచర్స్ అనే సబ్ క్లాస్లో ఉంటాయి కాబట్టి మనం ఆల్వేస్ సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తున్నాను. సబ్ క్లాస్ నేమ్ వచ్చేసి మనకు 2 కాబట్టి 2 obj ఈక్వల్ టు న్యూ 2 బ్రాకెట్ క్లోజ్. మెయిన్ ఫంక్షన్ క్లోజ్ చేసిన క్లాస్ కూడా క్లోజ్ చేసిన. ఇలా రాయగానే మనకి ఏమవుతుంది అంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది మనకు అంటే వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేట్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటికల్గా కన్స్ట్రక్టర్ కూడా ఇంప్లిసిట్గా కాల్ అవుతా ఉంది. మరి ఇక్కడ 2 అనే క్లాసు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 2 అనే క్లాస్ ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అయింది? 1 అనే క్లాస్ నుండి ఎక్స్టెండ్ అయింది. కాబట్టి ఫస్ట్ మనకు 1 అనే క్లాస్ దగ్గరికి వెళ్తుంది. క్లియర్? కర్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ 1 అనే క్లాస్ దగ్గరికి వెళ్తుంది. 1లో ఇక్కడ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఫస్ట్ సూపర్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఫస్ట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అవుట్పుట్ వచ్చేసి దిస్ ఈజ్ 1 క్లాస్ అని వస్తుంది ఫస్ట్. తర్వాత ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు 2 అనే క్లాస్. ఇప్పుడు 2 అనే క్లాస్లో కన్స్ట్రక్టర్ ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ 2 క్లాస్. అంటే ఇక్కడ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఎప్పుడు? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ సబ్ క్లాస్లో ఆటోమేటిక్గా కాల్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు మనకు సూపర్ కీవర్డ్ అనేది మనకు అవసరం లేదు. మరి సూపర్ కీవర్డ్ ఎప్పుడు అవసరం వస్తుంది అంటే ఎప్పుడైతే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తామో అప్పుడు మనకు రిక్వైర్డ్. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పారామీటర్ని పాస్ చేస్తాను ఇంటూ ఏ. ఓకే, ఎక్స్కు ఏని అసైన్ చేసిన. ఓకే, సో కొంచెం అప్డేట్ చేద్దాం ప్రోగ్రామ్ని. రైట్, ఇది నా ఫస్ట్ క్లాస్ సూపర్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ 2 ఎక్స్టెండ్స్ 1 ఇది సబ్ క్లాస్. ఇప్పుడు నేను సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ నేను ఇప్పుడు కాల్ చేయాలి. ఇప్పుడు సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది మనకు ఆటోమేటిక్గా కాల్ అవ్వదు. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు యూజ్ చేసేది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. మరి ఇక్కడ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? మరి ఇక్కడ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది మనకు అంటే వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన 2 అనే క్లాస్.
మరి 2 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇక్కడ పారామీటర్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు మన వాల్యూస్ కూడా అక్కడ పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో కూడా ఒక పారామీటర్ని పాస్ చేద్దాం అనుకుందాం బి. ఇక్కడ కూడా ఒక వేరియబుల్ తీసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్గా వై. ఇప్పుడు వై ఈక్వల్ టు బి అని రాస్తాం. ఇది నా క్లాస్, సబ్ క్లాస్. ఇప్పుడు నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, సింగిల్ వాల్యూని పాస్ చేయాలి 10. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎక్కడంటే ఇక్కడికి వెళ్తుంది. మరి వాట్ ఎబౌట్ దిస్ వన్, మరి దీనికి వాల్యూ ఏది, మన వాల్యూ ఇయ్యలే క్లియర్. ఇప్పుడు సిస్టమ్కి ఎర్రర్ వస్తుంది క్లియర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఈ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని సబ్ క్లాస్లో మనం కాల్ చేయడానికి ఫెసిలిటీ ఉంది త్రో యూజింగ్ సూపర్ కీవర్డ్ క్లియర్. ఇందాక మనం సింటాక్స్ చూస్తాం, ఎలా కాల్ చేయాలి, సూపర్ విత్ ఇన్ బ్రాకెట్లో పారామీటర్స్ లిస్ట్. మరి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 1 పారామీటర్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ 2 అనే కన్స్ట్రక్టర్లో ఇక్కడ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఏవైతే పారామీటర్ ఉందో ఆ పారామీటర్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనం ఫస్ట్ రాసుకోవాలి. సో ఫస్ట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఉన్న పారామీటర్స్ అన్నీ రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో కూడా ఏమైనా పారామీటర్స్ రిక్వైర్డ్ ఉంటే వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొకటి నాకు అవసరం ఉంది కాబట్టి నేను బి ఇక్కడ యాడ్ చేసాను క్లియర్. ఇప్పుడు ఏ అనేదేమో సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఉన్న పారామీటర్, బి అనేదేమో సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఉన్న పారామీటర్ క్లియర్. ఇప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోయింది. ఇప్పుడు మరి సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఉన్న పారామీటర్స్ని ఎట్లా కాల్ చేస్తాం, ఇందాక మనం సింటాక్స్ చూసాం జనరల్ ఫార్మాట్. సో సూపర్ విత్ ఇన్ బ్రాకెట్లో పారామీటర్స్ లిస్ట్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఒకటే కదా, అనేమేంటి ఏ, అంతే. ఈ విధంగా మనం కాల్ చేస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఉన్న ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఉండాలి కన్స్ట్రక్టర్లో, తర్వాత మీతే రాస్తాం. తర్వాత ఇప్పుడు బి అనేది ఉంది, బి అనే దాన్ని నేను వైకి అసైన్ చేస్తాను. సో వై ఈక్వల్ టు బి బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా మనము సూపర్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని సబ్ క్లాస్లో మనం కాల్ చేయొచ్చు క్లియర్. నెక్స్ట్ ఒక చిన్న లాజిక్ రాసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఒక మెథడ్ యూజ్ చేసి డిస్ప్లే కూడా చేసేద్దాం, లేదంటే అడిషన్ చేసుకొని ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. ఇందులో ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ ప్లస్ వై చేసేస్తాం బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ క్లాస్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ చేస్తాం. సింపుల్ అడిషన్ చేసేసినది రెండింటిని ఎక్స్ ప్లస్ వై చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. సేమ్ మెయిన్ క్లాసు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినాం. ఇక్కడ మనం వాల్యూస్ ఎన్ని పాస్ చేయాలి, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ మనం పాస్ చేయాలి. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్గా 10, 20 పాస్ చేస్తాం క్లియర్. సో ఇలా రాయంగానే ఏమవుతుంది, మనకు ఫస్ట్ ఈ స్టెప్ రాయంగానే మనకు ఓబీజీ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఏ క్లాస్, 2 అనే క్లాస్. 2 అనే క్లాస్ ఏడు ఉంది, ఇక్కడ ఉంది. సో 2 అనే దగ్గరికి వచ్చేసి ఎక్స్టెండ్స్ 1 అనగానే 1 దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, అందులో కన్స్ట్రక్టర్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ 10 అనేది దానికి అసైన్ అయిపోయి 10 ఇక్కడ స్టోర్ అవుతుంది. తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వై ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది, ఇన్స్టెన్స్ వేరియబుల్. తర్వాత 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఇంటూ ఏ అనేది సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ పారామీటర్ కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం క్లియర్, సిస్టమ్కి అండర్స్టాండ్ అయిపోతుంది. సో కంపైలర్కి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏ అనేది సూపర్ క్లాస్ నుండి వచ్చిన ఏ అని, అంటే ఏ ఆర్ ఎక్స్లో 10 అనేది స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ వై ఈక్వల్ టు బి, బి వాల్యూ ఎంత వచ్చింది అక్కడ 20, ఆ 20 వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వైడ్ డిస్ప్లే అనే ఒక మెథడ్ కూడా ఇందులో ఉంది. ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్ ఒకటి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మెథడ్ని కాల్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. సో ఓబీజే డాట్ డిస్ప్లే. ఓకే, సో ఈ విధంగా మనము సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని సబ్ క్లాస్లో కాల్ చేయొచ్చు. ఓకే, to call superclass instance variables and methods. సో సూపర్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని మెథడ్స్ని ఎలా కాల్ చేయాలో సబ్ క్లాస్లో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దానికి సింపుల్గా ఒక జనరల్ ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాలి. సో ఫార్మాట్ ఏంటంటే సూపర్ డాట్ మెంబర్ నేమ్ సెమీకోలన్. ఇది మనకు జనరల్గా యూజ్ చేసే ఫార్మాట్. ఓకే, సో సూపర్కి ఏమైనా సింపుల్గా ఎందుకు యూజ్ చేస్తాం, మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సబ్ క్లాస్లో యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇమ్మీడియట్గా ఉన్న సూపర్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ కన్స్ట్రక్టర్స్ని కానీ సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవడం.
ఓకే, సో దీన్ని కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి రాస్తాను. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఇక్కడ ఒక క్లాస్ని డిక్లేర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1. ఇందులో ఒక మెథడ్ రాస్తాను, వైడ్ రోబో. ఓకే, ఇందులో ఒక చిన్న స్టేట్మెంట్ system.println దిస్ ఈజ్ 1 అనే ఒక మెసేజ్ పెట్టేసుకున్నాం. ఇది నా సూపర్ క్లాస్. నెక్స్ట్ ఒక సబ్ క్లాస్ కూడా రాస్తాను. క్లాస్ 2 ఎక్స్టెండ్స్. ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతుందంటే 1 అనే క్లాస్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ మెథడ్ నేమ్ రోబో అనే మెథడ్ నేమ్తోనే ఒక మెథడ్ అయితే డిక్లేర్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ నేము సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్ సేమ్ ఉంది. అంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం సూపర్ కీవర్డ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సబ్ క్లాస్ మెథడ్లో సూపర్ క్లాస్ మెథడ్ని కాల్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూజ్ సూపర్. ఎలా యూజ్ చేస్తాం? ఇందాక మనం సింటాక్స్ చూసాం. సూపర్ డాట్ మెంబర్ నేమ్. మెంబర్ అంటే ఇక్కడ మనకు మెథడ్, సో రోబో. ఇలా రాయగానే ఫస్ట్ మనకు సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఇక్కడ కాల్ అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఏమైనా రాయాలనుకుంటే మీరు రాసుకోవాలి. system.out.println దిస్ ఈజ్ 2 అని ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టేసుకుంది. మెథడ్ క్లోజు, సబ్ క్లాస్ కూడా క్లోజ్. ఓకే, సో ఇవి నాకు సూపర్ క్లాసు సబ్ క్లాస్. ఇక్కడ ఏం చేశాను నేను? సబ్ క్లాస్లో సూపర్ క్లాస్లో మెథడ్ని నేను సబ్ క్లాస్ మెథడ్లో కాల్ చేస్తాను. క్లియర్, యూజింగ్ సూపర్ కీవర్డ్. అంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. అది కూడా మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఎందుకు అంటే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్ సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్ సేమ్ ఉంది. ఈ మెథడ్ నేను ఇక్కడ కాల్ చేయాలన్నప్పుడు సూపర్ కీవర్డ్ చేస్తాను. ఆటోమేటిక్గా సూపర్ కీవర్డ్ కాల్ అయిపోతుంది. నెక్స్ట్ మెయిన్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ సన్. ఇందులో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. ఏ క్లాస్కి చేయాలి అంటే మనం ఆల్వేస్ సబ్ క్లాస్కి వేస్తూ ఉంటాం. ఎందుకు సబ్ క్లాస్కి చేయాలి ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే సూపర్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్ని సబ్ క్లాస్లో ఉంటాయి కాబట్టి మనం సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సబ్ క్లాస్ నేమ్ ఏంటి అంటే 2. సో 2 అనే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. obj న్యూ 2. ఇలా రాయంగానే మనకు obj అనే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఒక మెమరీ అలొకేషన్ 2 అనే క్లాస్కి జరుగుతుంది. 2 అనే క్లాస్ ఇక్కడ ఉంది. ఇది ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతుంది? 1 నుండి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 1 ఉండగానే 1 దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఏమేమి అయితే ఉన్నాయో, సో ఇక్కడ వైడ్ రోబో అనే ఒక మెథడ్ ఉంది కాబట్టి ఆ మెథడ్ మనకి ఇక్కడ కాల్ అవుతుంది. మీకు ఇంకా డౌట్ఫుల్గా ఉంటే ఈ మెథడ్కి 1 అని పెట్టుకోండి, ఈ మెథడ్కి 2 అని పెట్టుకోండి. ఇక్కడ 1 అని పెడతాను. చూద్దాం, ఫస్ట్ అది ఎగ్జిక్యూషన్ చేద్దాం, తర్వాత 1 2 తీసేసి చూద్దాం. ఇది రాశాను. సో 1 అనే క్లాస్లో రోబో 1 ఉంది కాబట్టి రోబో 1కి మెమరీ అలొకేషన్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎక్స్టెండ్ ఎక్కడ నుండి 2 నుండి కాబట్టి 2 అనే క్లాస్లో ఏమున్నాయి మనకు? వైడ్ రోబో 2. ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్ ఒకటి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ని మాత్రమే కాల్ చేస్తారు. నేను అంటే obj డాట్ రోబో 2 అనే మెథడ్ని కాల్ చేసిన. అంటే రోబో 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ మెథడ్ని కాల్ చేసిన. ఈ కాల్ చేయగానే ఏమైంది? ఇందులో ఈ మెథడ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. సూపర్ డాట్ రోబో 1 అనగానే కర్సర్ ఇక్కడ నుండి సూపర్ క్లాస్లో ఉన్న రోబో 1 దగ్గరికి వెళ్తుంది. ఈ రోబో 1లో ఏముంది మనకు? దిస్ ఈజ్ 1 అని ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. మనకు అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ దిస్ ఈజ్ 1 అనే అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. రిటర్న్ బ్యాక్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఇక్కడ ఏముంది? దిస్ ఈజ్ చిట్టి అని కూడా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ మెథడ్ని కాల్ చేసినాం. ఓకే, యూజింగ్ సూపర్ కీవర్డ్. ఈ విధంగా మనం సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫైనల్లీ మెయిన్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 2 తీసేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు 1 2 తీసేసింది. ఫస్ట్ అయితే కాబట్టి నాకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుందంటే సబ్ క్లాస్లో ఏదైతే మెథడ్ ఉంటుందో ఆ సబ్ క్లాస్ మెథడ్ మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ ఓవర్ రైడింగ్ జరిగిపోతుంది. క్లియర్? కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ ఏది అంటే సబ్ క్లాస్లో ఉన్నది మాత్రమే వస్తుంది. మరి ఇక్కడ సబ్ క్లాస్లో ఏం చేసినాం మనం? చూడండి, సూపర్ డాట్ రోబోనం అనగానే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి దిస్ ఈజ్ 1 అనే ఎగ్జిక్యూషన్ జరిపోయింది. రిటర్న్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ ది కోడ్ కూడా ఎగ్జిక్యూషన్ అయింది. అంటే ఈ సూపర్ కీవర్డ్ని యూజ్ చేస్తే ఏమవుతుంది మనకంటే
మెథడ్ ఓవర్ రైడింగ్ కూడా జరుగుతుంది. అంటే సూపర్ క్లాస్లో మెథడ్ నేమ్, సబ్ క్లాస్లో మెథడ్ నేమ్ సేమ్ ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ సూపర్ కీవర్డ్. అట్లాగే మెంబర్స్ కూడా, వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఈ వేరియబుల్ నేను సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే సింపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే సూపర్ డాట్ ఎక్స్ అనగానే ఈ ఎక్స్ అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంతే సింపుల్. ఓకే, సింపుల్. సూపర్ కీవర్డ్ని ఎక్కడ యూజ్ చేయాలి మనం? ఓన్లీ సబ్ క్లాస్లోనే యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఆ సబ్ క్లాస్కి ఇమ్మీడియట్ సూపర్ క్లాస్, మోర్ దెన్ 1 ఇన్హెరిటెన్స్ ఉన్నప్పుడు కాదు, మోర్ దెన్ 1 లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాదు, ఓన్లీ ఇమ్మీడియట్ సూపర్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని కానీ, మెథడ్స్ని కానీ, కన్స్ట్రక్టర్స్ని కానీ సబ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవాలన్నప్పుడు వీ కెన్ యూజ్ సూపర్ కీవర్డ్. ఇంతే సింపుల్. దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇదైతే మీరు ఒక నోట్స్లో రాసుకొని ఒకసారి చదువుకోండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము సూపర్ కీవర్డ్ని జావాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా జావాలో సూపర్ కీవర్డ్ మీద క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. మీరు ఒకసారి అయితే చదువుకొని క్లియర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.